ఒకరోజు నారదుడు విష్ణువు దగ్గరకు వెళ్ళి, మానవాళికి ఒక మంచి ఆదర్శంగా మీరు లేరు. ఎప్పుడు మీరు ఊరికి ఆదిశేషువు మీద పడుకునే ఉంటారు. అలాగే మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మిమ్మల్ని సేవిస్తూ చెడగొడుతూ ఉంటుంది. మీరు ఈ గ్రహం మీద ఉన్న మిగతా జీవులకు ఆదర్శవంతుడిగా లేరు. ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కోసం మరింత శక్తివంతమైనది ఏదైనా మీరు చేయాలి అని అంటాడు. ఎవరు? నారద మహర్షి. ఈ విమర్శను తప్పించుకోవడానికి, అలాగే తనను మెరుగుపరుచుకోవడం కోసం సాధన చేయడానికి సరైన ప్రదేశాన్ని వెతుకుతూ విష్ణువు హిమాలయాలకు వస్తాడు. అతనికి బద్రీనాథ్ కనబడుతుంది. అక్కడ ఒక చక్కటి చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ప్రదేశం తన సాధనకు సరిగ్గా సరిపోయే విధంగా, ప్రతిదీ కూడా సరిగ్గా తను ఎలా కావాలనుకున్నాడో అచ్చం అలాగే ఉంటుంది. ప్రతిదీ కూడా తన ఎలా ఉండాలనుకుంటాడో ఆ విధంగా ఉంటుంది. కానీ అది శివుని నివాసం అని, అలాగే అతను చాలా భయంకరమైన వ్యక్తి అని తెలుసుకుంటాడు. తనకి గనక కోపము వస్తే కేవలం మీ గొంతే కాకుండా తన గొంతు కూడా కోసుకునే రకం ఈయన. కోస్తే మీ గొంతున కోస్తాడు తన కోపం వస్తే, లేదంటే మన గొంతే కోసడం కాక తన గొంతు కూడా కోసుకునేంత కోపం అన్నమాట. చాలా భయంకరమైన వాడు. అందుకని విష్ణువు ఒక చిన్న పిల్లవాడి రూపంలోకి మారి ఆ ఇంటి ముందు కూర్చుంటాడు. ఇంటి ముందుకు వెళ్ళిన శివుడు పార్వతి ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి వాకిట్లో శివుడు పార్వతి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారన్నమాట. వాళ్ళు వచ్చేటప్పటికి వాకిట్లో ఓ చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చున్నాడు. పిల్లవాడి వైపు చూసిన పార్వతిలో మాతృ హృదయం ఉప్పొంగింది. బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాడిని ఎత్తుకోబోయింది. శివుడు పిల్లవాడిని ముట్టుకోకు అని పార్వతీదేవిని వారించాడు. ఆవిడ ఎందుకంత క్రూరత్వం, అలా ఇలా అనగలుగుతున్నారు అని అడిగింది. శివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు, ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాడు. మన వాకిట్లో తనంతట తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు? చుట్టుపక్కల ఎవరూ లేరు. పోని తల్లిదండ్రుల పాదముద్రలు మంచులో ఎక్కడా కనిపించడం లేదు. వీడు పిల్లవాడు కాడు అని శంకరుడు, ఈశ్వరుడు అంటాడు. కానీ పార్వతీదేవి వీల్లేదు, నాలోని మాతృత్వం పిల్లవాడిని ఇలా ఏడుస్తూ వదిలేయలేదు అని ఆమె పిల్లవాడిని ఎత్తుకొని ఇంటిలోకి తీసుకొని వెళ్ళింది. ఆమె ఒడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనబడ్డాడు. శివుని వైపు ఆనందంగా చూస్తున్నాడు. శివుడికి ఏం జరగబోతుందో తెలుసు. అయినా సరే, కానీ ఏం జరుగుతుందో చూద్దామన్నాడు. పార్వతీదేవి పిల్లవాడిని సముదాయించింది, అన్నం తినిపించింది. అతని ఇంట్లో వదిలి దగ్గరలోని వేడినీటి బుగ్గలో స్నానం చేయడానికి శివునితో పాటు వెళ్ళింది. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇంటి లోపల వైపు తలుపుకు గడియ పెట్టే ఉంది. పార్వతీదేవి ఆశ్చర్యకితురాలయ్యింది. తలుపెవరు వేశారు? శివుడు, నేను చెప్పాను కదా పిల్లవాడిని శివుడు అంటున్నాడు, నేను చెప్పాను కదా పిల్లవాడిని ఎత్తుకోవద్దని. నువ్వు పిల్లవాడిని ఇంట్లోకి తెచ్చావు, వాడు లోపల నుండి తలుపు గడియ పెట్టాడు. పార్వతీదేవి ఇప్పుడేం చేద్దాం అని అంటుంది. శివుడికి రెండే మార్గాలున్నాయి. ఒకటి, తన ముందున్న దానంతా దహించి వేయడం. రెండు, మరో నివాస స్థానం ఎత్తుకోవడం. అందువల్ల ఆయన, ఎక్కడికన్నా వెళదాం, ఈ పిల్లవాడు నీకు చాలా ప్రియమైన వాడు కదా, నేను వాణ్ణి ఏమీ చేయను అన్నాడు. ఆ విధంగా శివుడు తన నివాసం కోల్పోయాడు. శివపార్వతులు ఆ ప్రాంతమంతా తిరిగారు. తగిన చోటు కోసం వెతికారు. చివరికి కేదార్నాథ్లో స్థిరపడ్డారు. మరి ఇదంతా ఆయనకు ముందే తెలియదా అని మీరు అడగవచ్చు. మీకెన్నో విషయాలు తెలుసు, కానీ మీరు వాటిని అలా జరగనిస్తారు. మరోసారి విష్ణువు శివుణ్ణి కాపాడినప్పుడు, యోగా సాంప్రదాయంలో శివుణ్ణి బేషరత్తు కరుణ గురించి, ఇంకా ఒకరి కోరికలకు తను బోలగా స్పందించడం గురించిన ఎన్నో కథలు ఉన్నాయి. ఒకప్పుడు గజేంద్ర అన్న పేరు గల ఒక అసురుడు ఉండేవాడు. గజేంద్రుడు ఎంతో కఠోర నిష్ఠ ఆచరించి శివుడు నుండి ఒక వరం పొందుతాడు. తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు శివుడు అతని దగ్గరికి ప్రత్యక్షం అవ్వాలన్న వరం అది.
ఇక గజేంద్రుడు తన జీవితంలోని ప్రతి చిన్న విషయానికి శివుడిని పిలుస్తున్నాడన్న విషయాన్ని గమనించాడు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎందుకంటే వరం ఇచ్చావు, ఇక దానికి తిరుగులేదన్నమాట. నారదముని ముల్లోకాలలోని తుంటరి అయిన నారదముని గజేంద్రుడితో ఒక అల్లరి చేష్ట చేస్తాడు. అతను గజేంద్రునితో, నువ్వు శివుడిని పోతూ వస్తూ ఉండనిస్తున్నావెందుకు? ఎలాగో ఆయన నువ్వు పిలిచినప్పుడల్లా వస్తున్నాడు, అసలు ఆయన్ని నీలోకి వచ్చేసి అక్కడే ఉండమని అడగొచ్చు కదా, అప్పుడు ఆయన ఎప్పటికీ నీవాడిగానే ఉంటాడు కదా అంటాడు. గజేంద్రుడు ఇది మంచి ఆలోచన అనుకొని ఆ ప్రకారం శివుడిని వేడుకుంటాడు. శివుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు అతను, నువ్వు నాలో ఉండాలి, నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ మొత్తం నాలోనే నువ్వు ఉండిపోవాలి అంటాడు. శివుడు బోలాగా ఒక పిల్లవాడిలా స్పందిస్తూ సరే అని ఒక లింగం రూపంలో గజేంద్రునిలోనికి ప్రవేశించి అక్కడే ఉంటాడు. సమయం గడిచే కొద్దీ విశ్వంలో అందరూ శివుడి కోసం పరితపిస్తారు, కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. దేవుళ్ళు, గణాలు అందరూ శివుని కోసం వెతకడం మొదలు పెడతారు. ముల్లోకాలంతా వెతుకుతారు. ఎంతగానో వెతికిన తర్వాత ఇక ఎవరు ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపెట్టలేకపోయినప్పుడు పరిష్కారం కోసం వాళ్ళు విష్ణువు దగ్గరకు వెళతారు. విష్ణువు పరిస్థితిని చూసి ఆయన గజేంద్రంలో ఉన్నాడు అని చెబుతాడు. అప్పుడు దేవుళ్ళందరూ విష్ణువుని, మరి శివుణ్ణి గజేంద్రంలో నుండి బయటకు తీసుకురావడం ఎలా అని అడుగుతారు. దేవుళ్ళందరూ విష్ణుమూర్తిని అడుగుతారు, మరి ఎలా స్వామి, మన శివయ్యను ఎలా బయటకు తీసుకురావాలి అని చెప్పి ఏదైనా పరిష్కారం చెప్పమని అడుగుతారు. ఎందుకంటే తనలో శివుడు ఉన్న కారణంగా గజేంద్రుడు అమరుడవుతాడు. ఎప్పటిలానే విష్ణువు సరైన ఉపాయం ఇస్తాడు. దేవుళ్ళందరూ శివభక్తులు వాళ్ళ వేషధారణ చేసి గజేంద్రుని రాజ్యంలోనికి వచ్చి గొప్ప భక్తితో శివుడిని పొగుడుతూ పాడటం మొదలు పెడతారు. గొప్ప శివభక్తుడైన గజేంద్రుడు ఆ శివభక్తులని తన సభలోకి వచ్చి పాడి నృత్యం చేయమని ఆహ్వానిస్తాడు. ఆ రాజ్యంలోకి వెళ్ళి అక్కడ ఇక్కడ ఇస్తారు కదా, సభలు ఇస్తారు కదా, ఆయన దృష్టిలో పడి, గజేంద్రుడి దృష్టిలో పడి, మీరు కూడా మా సన్నిధానంలో మాకు అది చేయాలని చెప్పి సభ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతారన్నమాట. శివుని భక్తులల్లా వేషధారణ చేసిన ఈ దేవుళ్ళ బృందం అక్కడికి వెళ్ళి భక్తితో శివుని కోసం ఆడతారు, ఆయనను ఆరాధిస్తారు, ఇంకా ఆయన కోసం నృత్యం చేస్తారు. గజేంద్రుని లోపల ఉన్న శివుడు తనను తాను నిగ్రహించుకోలేకపోతాడు. ఇక స్పందించక తప్పదు కాబట్టి తను గజేంద్రుడిని ముక్కలు ముక్కలుగా చేసి అతని నుండి బయటకు వస్తాడు. దేవుళ్ళు ఇంకా రాక్షసులు ఇద్దరు శివుడిని ఆరాధిస్తారు. దేవ దానవులకు, ఉత్తములకు, ఇంకా ఆదములకు అందరికీ శివుడు భక్తుడు, శివుడు భగవంతుడు. ఆ విష్ణువే ఆయన్ను ఆరాధించేవాడు. ఒకసారి విష్ణువు శివునికి 1008 తామర పుష్పాలను అర్పిస్తానని మొక్కుకుంటాడు. ఎవరు? విష్ణువు శివునికి. తను తామర పువ్వులను వెతుకుతూ వెళతాడు. ప్రపంచం మొత్తం వెతికాక తనకి కేవలం 1007 తామర పుష్పాలు మాత్రమే దొరుకుతాయి. ఎన్ని సమర్పిస్తానన్నాడు? 1008 తామర పువ్వులు. ఇక్కడ ఎన్ని దొరికాయి? 1007 తామర పువ్వులు. ఒక్కటి తక్కువ అవుతుంది. తను వచ్చి ఆ పూలు అన్నింటినీ శివునికి అర్పిస్తాడు. శివుడు తన కళ్ళను తెరవకుండా ఒక చిరునవ్వు నవ్వి చిందిస్తాడు, ఎందుకంటే ఒక పువ్వు తక్కువ అయ్యింది కాబట్టి. అప్పుడు విష్ణువు, నన్ను కమలనయనుడు అంటారు, అంటే తామరుల వంటి కనులు గల దేవుడను అని అర్థం. నా కళ్ళు ఏ తామర పుష్పంతో పోల్చిన సమానంగా అందంగా ఉంటాయి కాబట్టి నేను నా కళ్ళల్లో ఒక దాన్ని అర్పిస్తాను అనుకొని వెంటనే తన కుడి కనుగుడ్డుని పీకి లింగం పైన పెడతాడు. ఏ విధమైన సమర్పణతో సంతోషించిన శివుడు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న దారగా కృష్ణానది జన్మిస్తుంది. కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్. ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ
మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను సస్యశ్యామలం చేస్తూ మొత్తం 400 కిలోమీటర్లు ప్రయాణించి దివిసీమలోని అంసర దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎక్కడ? దివిసీమలో. ద్వీపకల్పం పడమ చివర నుండి తూర్పు చివరకు సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటుంది. ఆ బంగాళాఖాతంలో కలిసిపోయేటప్పటికీ తనలో 29 ఉపనదులను కలుపుకుంటుంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కిలోమీటర్ల దూరంలో కోయున నదిని తనలో కలుపుకుంటుంది. తర్వాత వర్ణ, పంచగంగ, దూద్గంగలు కలుస్తాయి. మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లాలో ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. పడుమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో ఘటప్రభ, మలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు భీమా నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్సూగర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలికి మహబూబ్ నగర్ జిల్లా తంగడి వద్ద, అంటే మన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తంగడి వద్ద తర్వాత అల్లంపూర్ దగ్గరలో కృష్ణా యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది. ఇదే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత కొద్ది దూరంలోనే నది నల్లమల కొండల శ్రేణిలోని లోతైన లోయలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి, డ్యామ్లు. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండి, మూసి, పాలేరు, మున్నేరు వంటివి కలుస్తాయి. విజయవాడ వద్ద బ్రిటిష్ వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజీని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. విజయవాడ పోయినప్పుడు మీరు గమనించే ఉంటారు ఎంత పెద్దగా ఉంటుందో. 1188 మీటర్ల వెడల్పు విశ్వరూపం ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత దివసీమిలోని అంశల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఉపనదులు అన్నిటితో కలిపిన కృష్ణానది వ్యవస్థ యొక్క మొత్తం పరివాహక ప్రాంతం 2,56,000 చదరపు కిలోమీటర్లు. ఇందులో 3 పరివాహక రాష్ట్రాల వాటా ఇలా ఉంది. ఇక కృష్ణానది తీరాన ఉన్న పుణ్యక్షేత్రాల విషయానికి వస్తే శ్రీశైలం, అల్లంపూర్, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం, మోపీదేవి, ప్రకాశం బ్యారేజ్, సీతానగరం. ఈ శ్రీశైలం అయితే మనందరికి తెలిసిన విషయమే. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయం. ప్రసిద్ధి శివక్షేత్రమైన శ్రీశైలంలో బ్రహ్మరాంబ, మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. ఈ అల్లంపూర్ విషయానికి వస్తే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఆలయం. నవబ్రహ్మ ఆలయాలు మొదలగు దేవాలయ సముదాయాలున్న అల్లంపూర్ చాళుక్య రాజుల ఆలయ శిల్పి నిర్మాణానికి అద్దం పడతాయి. ఇక ఈ కృష్ణానది పైన అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. కర్ణాటక విషయానికి వస్తే అలమట్టి ప్రాజెక్ట్, నారాయణపూర్ ప్రాజెక్ట్, తుంగభద్ర పై రెంటిని కలిపి అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ అని అంటారు. తెలంగాణలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తర్వాత కృష్ణాపై ఉన్న మొదటి ప్రాజెక్ట్ ఇదే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. కృష్ణానదిపై కళ ప్రాజెక్టులలో ఇది ప్రముఖమైనది. గుంటూరు, ఆంధ్రప్రదేశ్, నల్గొండ, తెలంగాణ జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టును 1956లో ప్రారంభించారు. ఇక పాతాళ గంగకు చేరుకోవడానికి మెట్లు నిర్మించబడ్డాయి. నది నీటి శక్తికి వ్యతిరేకంగా భక్తులు నిలబడడానికి ఇనుప గొలుసులు కూడా ఉంటాయి. పాతాళ గంగ చేరుకోవడానికి దాదాపు 500 మెట్లు ఉన్నాయి. రోపువే ద్వారా ప్రయాణించే అవకాశం కూడా ఉంటుంది. పెద్దలకు 80 రూపాయలు, పిల్లలకు 60 రూపాయలు. సమీపంలో హరిత హోటల్ కూడా ఉంటుంది. రోప్వే సెంటర్ నుండి ప్రారంభమయ్యే రోప్వే సందర్శకులలో బాగా ప్రాచుర్యం పొందింది. నేను ఇందాక ఇందులోనే ప్రయాణించాను. చాలా అద్భుతమైన అనుభూతి. రోప్వే సమయం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు.
ఉత్కంఠభరితమైన దృశ్యాలతో పాటు ఇక్కడ పడవ ప్రయాణాన్ని కూడా ఆస్వాదించవచ్చు. చూస్తున్నారు కదా, చాలా అద్భుతమైన దృశ్యం. పడవ ప్రయాణానికి కూడా రూ. 80 తీసుకున్నారు. దాదాపు 20 నిమిషాల పడవ ప్రయాణం, 20 నిమిషాలు, దాదాపు 30 నిమిషాలు అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా శ్రీశైల దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా ఈ రోప్వే పడవ ప్రయాణ అనుభూతిని మీరు ఆస్వాదించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ముఖ్యంగా మంచి మనసున్న వ్యక్తులకు అందరికీ ఆ శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మరి ధన్యవాదాలు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్కారం. ఒకరోజు నారదుడు విష్ణువు దగ్గరకు వెళ్ళి, మానవాళికి ఒక మంచి ఆదర్శంగా మీరు లేరు, ఎప్పుడు మీరు ఊరికి ఆదిశేషువు మీద పడుకునే ఉంటారు, అలాగే మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మిమ్మల్ని సేవిస్తూ చెడగొడుతూ ఉంటుంది, మీరు ఈ గ్రహం మీద ఉన్న మిగతా జీవులకు ఆదర్శవంతుడిగా లేరు, ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కోసం మరింత శక్తివంతమైనది ఏదైనా మీరు చేయాలి అని అంటాడు. ఎవరు?